రక్త వృద్ధి కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు. రక్తహీనత సమస్య పురుషుల్లో కన్నా మహిళల్లో కాస్త ఎక్కువగానే కనిపిస్తుంది. రక్తంలో హెమోగ్లోబిన్ తక్కువగా ఉన్నప్పుడు శరీరంలో వివిధ అవయవాలకు ఆక్సిజన్ సరఫరా తగ్గి నీరసం, తల తిరుగుతున్నట్లు ఉండడం, బలహీనం, త్వరగా అలసిపోవడం వంటి సమస్యలు కనపడుతుంటాయి. ఈ రకం లక్షణాలు కనిపిస్తున్నప్పుడు వీలైనంత త్వరగా డాక్టర్కి చూపించుకోవడం మంచిది. చాలాసార్లు మందుల అవసరం లేకుండా ఆహారపరమైన జాగ్రత్తలతోనే ఈ సమస్యను అధిగమించడం జరుగుతుంది. ముఖ్యంగా ఇనుము, రాగులు, సజ్జల్లో ఎక్కువగా ఉంటుంది. రాగి జావ, సజ్జ రొట్టెలు లాంటివి వాటిని బాగా తీసుకోవాలి. పప్పు దినుసుల్లో మొలకెత్తిన పెసర్లలో శనగలు ఎక్కువగా తీసుకోవాలి. దీనివల్ల ఇనుముతో పాటు విటమిన్ సి కూడా లభిస్తుంది. ఆకుకూరల్లో, మాంసాహారాల్లో ఇనుము ఎక్కువగా ఉంటుంది. వారానికి కనీసం 2 సార్లైనా గుడ్డు, మాంసాహారం తీసుకోవాలి. గుడ్డులో ముఖ్యంగా పచ్చసొన తినాలి. అదేవిధంగా ఇనుము కోసం కిస్మిస్, ఎండు ఖర్జూరం వంటివి డ్రై ఫ్రూట్స్ బాగా తీసుకోవాలి. ఇండ్లలో సపోటా, సీతాఫలం వాటిలో ఇనుము ఎక్కువగా ఉంటుంది. బెల్లంలో ఇనుము ఎక్కువగా ఉండటం వల్ల వంటకాల్లో చక్కెర బదులు ఇనుము వాడటాన్ని అలవాటుగా చేసుకోవాలి. వేరుశనగ పప్పులో బెల్లం కలుపుకుని తిన్నా మంచి ఫలితం ఉంటుంది. రోజు మనం తినే ఆహారంలో మాంసకృత్తులు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. ఇందుకోసం పప్పు ఎక్కువగా తినాలి. రక్తవృద్ధికి 10 గ్రాముల తీయటి పెరుగులో 50 గ్రాముల పాత బెల్లం కలుపుకుని కొంతకాలం తీసుకుంటే మంచిది. రోజు ఆహారంలో పొన్నగంటి కూర తింటే మంచిది. రోజు 2 సార్లు గుంటగలగరాకు ఆకుపొడిని 1 స్పూన్ నీటిలో కలుపుకుని తాగాలి. వంటకి నువ్వుల నూనె వాడితే మంచిది. మనం తీసుకునే ఆహారంలో కంది, శనగ వంటి పప్పులు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. రక్తం పట్టడానికి ఆహారంలో ఆవుపాలు, దబ్బపండు మంచిది. బెల్లం, కరక్కాయ 2 కలిపి బాగా నూరి తిందాం మంచిది. దీనివల్ల రక్తవృద్ధి బాగా పెరుగుతుంది. బాగా కలిపి తీసుకోవడం మంచిది. పండిన మామిడి పండ్లు తీసుకున్నా మంచిదే. ఆరోగ్యవంతమైన జీవితం కోసం మనం పాటించాలి కొన్ని నియమాలని. చిన్ని చిట్కాలతో చింతలేని జీవితాన్ని ఎలా గడపాలి అనే దానికి వీక్షిస్తూనే ఉండండి మన ఆరోగ్యం యూట్యూబ్ ఛానల్. మరిన్ని ఆరోగ్య సూత్రాలకు సబ్స్క్రైబ్ చేసుకోండి.